మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. మరి భారత న్యాయ వ్యవస్థలో 3 కొత్త నేర చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్షి అధినియం మరి అమల్లోకి అయితే వచ్చాయి. మరి కొత్త చట్టాల్లో కొత్తదనం ఏముంది, మరి వీటి గురించి వివరించడానికి ఈరోజు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మనతో పాటు ఉస్మానియా లా కాలేజ్ సీనియర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ కొత్త చట్టాలు అంటే అసలు వీటి ప్రాముఖ్యత ఏంటి, వీటిలో ఏమేమి మార్పులు జరిగాయి అంటారు? అసలు ఈ 3 చట్టాలు, ఇప్పుడు మీరు ఇంతకుముందు ప్రస్తావించిన 3 చట్టాలు దాదాపు 150 సంవత్సరాల క్రితం తీసుకురాబడ్డ చట్టాలు. దాంట్లో కొంత వలసవాద భాష కానీ అంశాలు కానీ ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యూరీ ట్రయల్ అనేవారు, ఇప్పుడు జ్యూరీ లేదు, జ్యూరీ ద్వారా ట్రయల్ లేదు, అది డిస్కంటిన్యూ అయిపోయింది. అయినా కూడా అది మన చట్టాల్లో ఉండిపోయింది. అట్లాంటి వాటిని తీసివేయడానికి, అదేవిధంగా మారుతున్న సమాజంలో జరుగుతున్న కొత్త రకమైన నేరాలను అడ్రస్ చేయడానికి, అదేవిధంగా సాంకేతికతను ఉపయోగించుకోవడానికి, అదేవిధంగా నేర బాధితులు లేకపోతే మహిళలు, పిల్లలు అట్లాంటి వాళ్ళ హక్కుల్ని ఇంకా కొంచెం పటిష్టం చేయడానికి ఈ 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ ప్రక్రియ చాలా రోజుల కిందనే మొదలైంది. మన భారతీయ లా కమిషన్ వారి రిపోర్ట్స్ ఉన్నాయి, జస్టిస్ మాలిమత్ కమిషన్ రిపోర్ట్ అని అక్కడ వాళ్ళది ఉన్నది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనలు కూడా దీని గురించే చెప్పాయి. వీటన్నిటి కారణంగా ఈ కొత్త చట్టాలని మన జూలై 1 నుండి తీసుకురావడం జరిగింది. సార్, ఇప్పుడు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ అనేది ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి అన్నా కూడా మనం ఫైల్ చేయొచ్చు అని అంటారా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ 173 ప్రకారం 2 రకాల ఎఫ్ఐఆర్లను మనము దాఖలు చేయొచ్చు. ఇంతకుముందు ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాత్రమే దాఖలు చేయాలి. ఇప్పుడు అట్లా కాకుండా ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అనేది ఒక కాన్సెప్ట్. అది ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అట్లాంటి దగ్గర కూడా మనము కాగ్నైజబుల్ అఫెన్స్ అంటాం. కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే ఏ నేరం విషయంలోనైతే ఈ జడ్జి గారి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చునో వాటిని కాగ్నైజబుల్ సీరియస్ అఫెన్సెస్, వాటికి సంబంధించి వారు ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఈ దాఖలు చేయవచ్చును. అయితే అక్కడ ఒక చిన్న రక్షణ ఏంటంటే, ఆ ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత 3 దినాల లోపల దాని మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇమీడియట్గా కాకుండా ఆ 3 రోజుల్లో సంతకం పెడితేనే వాళ్ళ ఈ ఇన్వెస్టిగేషను మిగతా అంశాలను మొదలు పెడతారు. కానీ ఇదొక మంచి వెసులుబాటు. ఇంకొకటి 0 ఎఫ్ఐఆర్ అంటాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక పరిధి ఉంటుంది. వాళ్ళ పరిధిలో జరిగే నేరాలకు సంబంధించి మాత్రమే వాళ్ళు కేసులు రిజిస్టర్ చేస్తారు, తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ మిగతా అంశాలు చూస్తారు. కానీ కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే ఎక్కడో నేరం జరుగుతుంది, కానీ మనము సత్వరంగా ఈ ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ నేర పరిధి లేని, జ్యూరిస్డిక్షన్ లేని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఏమనేవాళ్ళంటే మాకు అసలు జ్యూరిస్డిక్షన్ లేదు, అందుకోసమని చెప్పి మేము చేయము అనేవారు. ఇప్పుడు అది అట్లా నిరాకరించకుండా అదే సెక్షన్ 173లో ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చారు. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ అంటాం. అంటే ఈ పరిధిని, అంశాన్ని పక్కన పెట్టి ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఈ 0 ఎఫ్ఐఆర్ను దాఖలు చేయవచ్చును. ఇది ఒక విధంగా చెప్పాలంటే సిటిజన్ ఫ్రెండ్లీ, అంటే మన పౌరులకు చాలా ఉపయోగకరంగా ఉండే అంశం అని చెప్పగలం. సో చూసుకుంటే చిన్నారులపై, మహిళలపై జరిగే నేరాలపైన ఈ కొత్తగా ఏమైనా మార్పులు వచ్చాయంటారు? అంటే కఠిన చర్యలు ఏమైనా ఉంటాయా ఈ కొత్తగా వచ్చిన చట్టాల్లో? ఇప్పుడు మనం కొంచెం పునరావలోకం చేసుకుంటే 212వ సంవత్సరంలో జరిగిన నిర్భయ సంఘటన తర్వాత 2013లో చాలా రకాల మార్పులు తేవడం జరిగింది. అదేవిధంగా అంతకన్నా ముందు మధుర రేప్ కేసు అని జరిగింది 1980 దశకంలో. అప్పుడు కూడా కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. కానీ ఈ కొత్త భారతీయ న్యాయ సంహిత 2023 ద్వారా ఈ చట్టాల్లో ఏవైతే మార్పులు, మెరుగైన మార్పులు చేశారో వాటిని పొందుపరుస్తూ కొన్ని కొత్త నేరాలను కూడా గుర్తించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేసుకుంటామని, లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తామని, ప్రమోషన్ ఇప్పిస్తామని చెప్పి శారీరకంగా సంబంధాలు పెట్టుకుంటే ఆ మహిళా బాధితురాలు ఫిర్యాదు మేరకు ఒక కొత్త నేరాన్ని
మనం గుర్తిస్తారు, శిక్షార్హులు కూడా అవుతారు మెయిల్స్. ఇదొకటి. అదేవిధంగా ఈ పిల్లలు ఉంటారు, ఈ పిల్లల్ని నేరాలు చేయడానికి ఉపయోగించుకుంటే, వాళ్ళ ద్వారా నేరాలు చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఒక కొత్త నేరంగా ఈ చట్టంలో గుర్తించారు. ఇవి కాకుండా ముఖ్యంగా ఇప్పుడు నేర బాధితులు ఉంటారు, ఇప్పుడు అత్యాచార బాధితులు ఉంటారు, వారు పోలీస్ స్టేషన్కి రావడానికి జంకుతారు, భయపడవచ్చు, ఇంకా వేరే కారణాలు చాలా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే వాళ్ళను ఈ మెడికల్ ఎగ్జామినేషన్ చేయడానికి, లేకపోతే వాళ్ళు కోరుకున్న ప్రదేశంలో మెడికల్ ఎగ్జామినేషన్ చేయడానికి, అదేవిధంగా డాక్టర్ ద్వారా వారం రోజుల్లో ఆ మెడికల్ రిపోర్ట్ను కోర్టులో సమర్పించడానికి, ఇట్లాంటి అంశాలు కొన్నింటిని పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మూక అత్యాచారం జరిగినప్పుడు, సామూహిక అత్యాచారం జరిగినప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు జీవిత శిక్షను ఫైనల్గా ఉంచేవారు ఆ నేరస్తునికి విధించే శిక్షలో. ఇప్పుడు ఏం చేశారంటే ఈవెన్ డెత్ పెనాల్టీ కూడా ఇవ్వచ్చు, ఈవెన్ మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అదే కాకుండా అట్లాంటి బాధితులకు ఈ మెడికల్ ఎయిడ్ అంటే ఈ మెడికల్ సహాయం పొందడానికి వారి మీద నష్టపరిహారం వాళ్ళ మీద విధించి దాని నుంచి వీళ్ళకు మనం డైవర్ట్ చేసి యూటిలైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, మ్యారిటల్ రేప్ అనేది ఒకటి ఉంటుంది. చాలామంది ఇంతకుముందు ఉన్న ప్రావిజన్ ఎట్లా ఉండిందంటే 15 సంవత్సరాల లోపులో ఒకవేళ భార్య ఉంటే అప్పుడు బలవంతం చేస్తే అది రేప్ కింద వస్తుంది, కానీ 15 సంవత్సరాలు దాటితే అది మానభంగం కింద రాదు అనేది మన సెక్షన్ 375లో ఉండేది ఇంతకుముందు మన ఇండియన్ పీనల్ కోడ్లో. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఒక సుప్రీంకోర్టు 2018 సంవత్సరంలో ఇచ్చిన తీర్పు ప్రకారము 18 ఏళ్ళ లోపల ఎవరున్నా, భార్య అయినా ఎవరైనా, అది ఒక అత్యాచారం కిందనే పరిగణించాలి, దానికి శిక్షార్హులు అవుతారని కూడా చెప్పారు. సో ఇట్లాంటి అంశాలు. అదేవిధంగా ఇప్పుడు జీవిత ఖైదు, ఇప్పుడు సామూహిక అత్యాచారం ఇట్లాంటి చేసినప్పుడు జీవిత ఖైదు అంటే బ్రతికినంత కాలము జైల్లో ఉండే విధంగా అనే నిర్వచనాన్ని దీంట్లో ఇవ్వడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు 2013లో వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు మనము బాంబే నర్స్ కేసు అని ఒకటి ఉండేది, అరుణా షాన్బోగ్ కేసులో. పాపం ఆమె 40 ఏళ్ళు ఒక ఆల్మోస్ట్ అచేతనావస్థలో, అంటే మానసికంగా శారీరకంగా, ఎందుకంటే ఎవరో ఆమె మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేసి ఒక చైన్తోని ఆమె మెడను బాగా బంధించినందుకు ఆమె ఒక పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటారు, అంటే ఆల్మోస్ట్ ఒక కూరగాయలు ఎట్లా ఉంటాయో ఆ విధంగా అయిపోయింది. అట్లాంటి దశలో రావడానికి ఎవరైనా ఈ అత్యాచారం చేసి కారకులు అయితే వారి మీద కూడా కఠిన శిక్షలు ఉంటాయి. వాటిని సంబంధించి కూడా రిటైన్ చేయడం జరిగింది. పిల్లల విషయంలో కూడా వాళ్ళను ఏ విధంగా కొనడం కానీ, అమ్మడం కానీ, మానవ రవాణా కానీ, ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ బాలికలను కొన్ని అమ్ముతేనే అని ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు బాలికలైనా బాలలైనా 18 ఏళ్ళ లోపు వాళ్ళను కొని, అమ్మి, మానవ రవాణా చేసి, లేకపోతే వ్యభిచారం లాంటి ఈ వృత్తుల్లోకి దించే ప్రయత్నాలు ఇట్లా చేసినప్పుడు ఈ పనిష్మెంట్స్, శిక్షలను పెంచడం జరిగిందండి. అంటే ఆ విధంగా వీళ్ళ హక్కుల్ని, వాళ్ళ సురక్షకు సంబంధించి చట్టాన్ని బలోపేతం చేసిన అని చెప్పుకోవచ్చు. సార్, ఇందులో కీలకంగా చూసుకుంటే నిబంధనలు ఏమేమి ఉంటాయి సార్ ఈ చట్టాల్లో? భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు ఉన్నాయి. ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉండేవి. అదేవిధంగా మన ఇప్పుడున్న భారతీయ నాగరిక సురక్ష సంహితలో 531 సెక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా భారతీయ సాక్ష్య అధినియంలో 170 సెక్షన్లు ఉన్నాయి. అయితే దీంట్లో మౌలికంగా ముఖ్యమైన నిబంధనలు అనుకున్నప్పుడు ఒకటి, సాంకేతికతను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని ఒక ప్రధాన సాక్ష్యంగా పరిగణించవచ్చు మిగతా సాక్ష్యాలతో సమానంగా అనేది అది మన భారతీయ సాక్ష్య అధినియంలో చెప్పారు. ఒకటి. రెండోది ఏం చేశారంటే ఇది యూజర్ ఫ్రెండ్లీ, అంటే మన పౌరులకు సంబంధించి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో, అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కు రాకుండా ఒక్కొక్కసారి పరీక్షలు అక్కడే చేసుకునే విధంగా, ఇంతకుముందు చెప్పాను నేను, ఈ రేప్ విక్టిమ్స్ ఇట్లాంటి వాటి విషయంలో 0 FIR, అదేవిధంగా మన ఎలక్ట్రానిక్ FIR అట్లాంటి. మూడోది ఏం చేశారంటే కొంత మానవీయ కోణంలో సంస్కరణల దిశలో ఏం చేశారు, మొదటిసారి ఎవరైనా నేరం చేశారని ఆరోపింపబడితే వారు జైల్లో ఉన్నప్పుడు వారికి పడే శిక్షలో 1/3 వంతు వాళ్ళు ఆల్రెడీ జైలు శిక్షలు అండర్ ట్రయల్గా అనుభవిస్తే వాళ్లకు జైలు సూపరింటెండెంటే బెయిల్ కల్పించాలి, వారి ద్వారా కోర్టులో ఫైల్ చేయొచ్చును అనేది ఇట్లాంటి కొత్తవి తీసుకొచ్చారు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు బాధితులకు ఉన్నారు, నేర బాధితులకు సంబంధించి రకరకాల
హక్కుల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఒక కంప్లెయింట్ ఇచ్చినప్పుడు అసలు మనం ఏ కేస్ అయితే ఫైల్ చేస్తున్నామో ఆ కంప్లెయింట్ మీద ఏం జరుగుతుందనేది ఎవరు తెలిసేది కాదు. ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం ఏముందంటే 90 రోజుల వరకు ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఏఎస్ఐ స్థాయి అధికారి ఆ పైన అధికారి ఎవరైతే ఉన్నారో వారు ఎలక్ట్రానిక్ రూపంలో ఈమెయిల్ కానీ ఇంకా వేరే రూపంలోనైనా వేరే విధంగా అయినా మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి, ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అని చెప్పి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీ కానీ పోలీస్ రిపోర్ట్ కాపీ కానీ వాటిని కూడా ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యతను అది ఇంతకుముందు ఉంది, కానీ ఇప్పుడు దాన్ని ఇంకా కొంచెం కన్సాలిడేట్ చేసినారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ పోలీస్ కేసును విత్డ్రా చేసుకుంటున్నామని చెప్తా ఉంటారు చాలా మటుకు. ఆ నేర బాధితునికి ఏం తెలియదు పాపం, ఆయనకు తెలియకుండానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు రాస్తారు, వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఇప్పుడు అట్లా వీలు లేదు. ఖచ్చితంగా నేర బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళను విన్న తర్వాత మాత్రమే ఆ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించాలి. న్యాయ సహాయం పొందే హక్కు, అదేవిధంగా నష్టపరిహారం పొందే హక్కు, ఇట్లాంటి బాధితుల విషయంలో భారతీయ నాగరిక సురక్ష సంహితలో చాలా మంచి ప్రావిజన్స్ పొందుపరచడం జరిగింది. ఈ భారతీయ సాక్ష్య అధినియంలో కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్తో పాటు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంటాం. ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ను కూడా ఇప్పుడు ముఖ్యంగా 7 ఏండ్లు అంతకన్నా పైన జైలు శిక్ష పడే ప్రతి నేరంలో కూడా ఫోరెన్సిక్ సాక్ష్యం ఏదైతుందో దాన్ని ఉపయోగించాలని కూడా ఈ చట్టాలు చెప్తున్నాయండి. ఇది ఒక ఇంప్రూవ్మెంట్. సో ఫైనల్గా చూసుకుంటే ఈ కొత్త చట్టాల పైన కొన్ని అభ్యంతరాలు అయితే కనిపిస్తున్నాయి, మరి వాటి గురించి ఏం చెప్తారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే అభ్యంతరాలు 2-3 విధాలుగా వస్తున్నాయండి. ఒకటి వీటి పేర్లకు సంబంధించి. ఇప్పుడు మేము ఇన్నాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అని అన్నాము. ఇప్పుడు నోట్ తిరగని స్థాయిలో భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, సాక్ష్య అధినియం అని చెప్తున్నారు. ఇది ఈ సంస్కృతమా హిందీయా మా పైన బలవంతంగా రుద్దుతారా అని చెప్పి కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కొంత ఆందోళన ఉన్నమాట వాస్తవం. కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఆల్రెడీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ చేస్తున్నారు. ఇది జనరల్గా ఏంటంటే రాజ్యాంగంలో చట్టాల పేర్లు సాధారణంగా ఇంగ్లీష్లోనే ఉండాలనేది ఒకటి ఉంటుంది, ఆర్టికల్ 348 ప్రకారం. కానీ మనది సార్వభౌమ దేశం, అందుకోసమని చెప్పి మనం కొంత ఇండియనైజ్ అంటే భారతీయకరణం చేసినామని అనుకోవచ్చును పాజిటివ్గా తీసుకుంటే. పేరు విషయంలో ఒక విమర్శ. రెండో విమర్శ ఏంటంటే ఇప్పుడు కొన్ని టైం లైన్స్ పెట్టినారు. అంటే ఎట్లాగంటే ఈ పరిశోధన 60 రోజుల్లో కంప్లీట్ కావాలి, లేకపోతే 90 రోజుల్లో కంప్లీట్ కావాలి, విన్న తర్వాత 45 రోజుల్లో జడ్జిమెంట్ తీర్పు ఇవ్వాలి. ఇట్లాంటి దాంట్లో మనకు సరైన సంఖ్యలో కోర్టులు ఉన్నాయా, న్యాయస్థానాలు ఉన్నాయా, న్యాయమూర్తుల సంఖ్య ఉందా, అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ సంఖ్య సరిపోయినంత ఉందా, ఇట్లాంటి విషయాల్లో కొంత సంశయం అనేది ఉంటుంది. అది లీగల్ ఇష్యూ కాదు, అది ఒక రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది, సంబంధిత ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. మూడోది ఏంటంటే పోలీసుల అధికారాలు బాగా పెరిగిపోయినాయని చెప్తా ఉన్నారు. అది ఒక విషయంలో దాంట్లో కొంత బలం ఉంది. ముఖ్యంగా ఎట్లా అంటే 15 రోజులు పోలీస్ కస్టడీకి మనము తీసుకోవచ్చును అనేది ఒకటి ఉంది. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళంటే ఆ మొదటి అరెస్ట్ అయిన 15 రోజుల్లో పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు, మ్యాక్సిమం 2 వారాలు లేకపోతే 15 రోజులు. ఇప్పుడు ఏం చెప్పారంటే ఆ 15 రోజుల కస్టడీని నేర స్వభావాన్ని బట్టి ఒకవేళ 60 రోజులు నిర్బంధించదగే కేసు ఉంటే ఫస్ట్ 40 రోజుల్లో ఆ 15 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో 2 రోజులు ఒకసారి, 3 రోజులు ఒకసారి అనేది. అదేవిధంగా 90 రోజుల నిర్బంధం అప్లై అవుతున్నప్పుడు మొదటి 60 రోజుల్లో కూడా ఆ 15 రోజులు తీసుకోవచ్చు అనేది ఒక అంశం. ఇది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో విమర్శనాత్మకంగా చూస్తే ఇంకొక అంశం ఉంది. ఏంటంటే ఇది దాటి కూడా 60 రోజుల వరకు లేదంటే 90 రోజుల వరకు పోలీస్ కస్టడీ కోరే అధికారం పోలీసులకు ఉంది, వాళ్ళకి ఇచ్చే అధికారము న్యాయమూర్తులకు ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే కస్టోడియల్ వైలెన్స్ అని అంటాం కదా, వాళ్ళ కస్టడీలో ఏదైనా హింస జరగడానికి, బలవంతంగా వాళ్ళ మీద ఈ ప్రయోగం చేయడానికి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి మానవ హక్కుల ఉల్లంఘన జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొంత క్రిటిసిజం ఉన్నమాట వాస్తవము. కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ చట్టాల్లో మనకు తీసుకురాబడిన మార్పులు చాలా వరకు మంచి మార్పులైనా చెప్పుకోవచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు జైలు సూపరింటెండెంట్ మీద బెయిల్ ఇప్పించే బాధ్యత పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద సాక్షుల యొక్క రక్షణ బాధ్యత పెట్టారు. కొన్ని కొత్త నిర్వచనాలు తీసుకొచ్చారు. టెర్రరిజం అని చెప్పి, ఆర్గనైజ్డ్ క్రైము, పెట్టి ఆర్గనైజ్డ్ క్రైము, మూక హత్యలు అని అనకుండా అదే భావం వచ్చేలా చేశారు.
రాజద్రోహాన్ని పక్కకు పెట్టి దేశద్రోహం, ముఖ్యంగా ఇప్పుడు మన ఐక్యత, మన సార్వభౌమత్వము ఇట్లాంటి వాటికి ఏమైనా థ్రెట్ చేస్తూ ఉంటే, బాంబింగ్ కానీ మిగతా చేస్తూ ఉన్నప్పుడు దానికి కూడా శిక్షణ ఇక్కడ మన భారతీయ న్యాయ సంహితలో పొందుపరిచారు. కమ్యూనిటీ సర్వీస్ అనే కాన్సెప్ట్ పెట్టారు. అంటే కొన్ని చిన్న నేరాలు, ఒక 6 నేరాలకు సంబంధించి జైలు శిక్ష కాకుండా వాళ్ళతోని మొత్తం సామాజిక సేవ, సమాజ సేవ చేయండి అని చెప్పి, ఏదో ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చును, రోడ్లు ఊడడం కావచ్చును, ఏదో ఒకటి సమాజపరంగా వాళ్ళకు ఒక బాధ్యత, సమాజానికి కొంత లాభం పొందేలాగా వాళ్ళల్లో సంస్కరణలు వచ్చే దిశలో ఇవన్నీ చేశారు. సో ఇది మనం మొత్తం ఓవరాల్గా అసెస్ చేసుకుంటే మాత్రం ఇవి మంచి చట్టాలని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.